99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంతకు ముందు ఎపిసోడ్‌లో మహాభారతం గురించి మనం కొంత చెప్పుకున్నాము. ఆ ఎపిసోడ్‌లో ఏమిటంటే భీముడు ఓహ్, అతి బలవంతుడని, భీముడి గురించి భయపడి దుర్యోధనుడు అంటే బాలభీముడు, బాల దుర్యోధనుడు బాలల్లోనే ప్రతి దాంట్లోనూ కూడా ఈ భీముడు ఏ పోటీలు పెట్టినా భీముడే బాగా అందులో రాణించి నెగ్గడం వల్ల ఏమైందంటే ఇక ఈ దుర్యోధనుడికి భయం పట్టుకుంది. అంటే సాధారణంగా దుర్యోధనుడికి కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడే కొంచెం శక్తివంతుడు, మిగిలిన వాళ్ళంతా అంత గొప్పవాళ్ళు ఏం కాదు. అయితే ఇక్కడ పాండవులు అందరూ అందరూ కూడా గొప్పవాళ్ళే, అందరూ వరపుత్రులే, అందరి దగ్గర శక్తులు ఉన్నాయి. అది భయపడి ఎప్పటికప్పుడే ఈ భీముడిని చంపాలని చెప్పి, భీముడినే ఎందుకు చంపాలని అనుకున్నాడంటే భీముడు గనుక అంటే మహాబలవంతుడు అనమాట. భీముడి గురించి తెలుసు. భీముడు గనుక అంటే ఇంతకీ భీముడు ఉండడం వల్ల అర్జునుడు ధర్మరాజు ఇద్దరు కలిసి ఉన్నా ఏం పర్వాలేదు. భీముడు మాత్రం వాళ్ళకి తోడై ఉంటే ఇక వాళ్ళని నెగ్గేవాడు కానీ వాళ్ళకి జయించేవాడు కానీ ఎవడు లేడని భయపడి ఈ భీముడిని హతమారిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడిని ఎలాగైనా సరే అర్జునుడిని ధర్మరాజుని బంధించేయచ్చు మనం అని ఒక దుష్ట బుద్ధితోటి ఒక కుట్ర చేసి ఓ ప్లాన్ ప్రకారంగా వెళ్తున్నట్టుగా మనం పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ నుంచి మనం ప్రారంభిద్దాం. అసలు భీముడు యొక్క బలం గురించి చెప్పాలంటే ఒక గొప్ప సంఘటన గురించి చెప్పాలి మీకు. ఏమిటంటే ఆ సంఘటన, పాండురాజు అలాగే కుంతీదేవి ఇద్దరు కూడా నదీ స్నానానికి బయలుదేరితే అంటే చంకలో భీముడు ఉన్నాడనమాట. కుంతి చంకలో భీముడు ఉన్నాడు, పిల్లవాడిని ఎత్తుకుని ఆమె నడుస్తుంది, పాండురాజు ముందు నడుస్తున్నారు. అయితే ఈ లోపల వాళ్ళకి ఏమైందంటే ఒక పెద్ద పులి ఎదురైంది. పెద్ద పులి ఎదురయ్యేటప్పటికి అది గాండ్రిస్తూ వస్తుండేటప్పటికి కుంతీదేవి ఏం చేసిందంటే కొంచెం కంగారు పడి అంటే కొంచెం జస్ట్ అలా భయపడినట్టుగా, అంటే ఆవిడ్ని ఏమైనా చేస్తుందా చేయదా అనే విషయం మన తర్వాత ఆలోచించుకోవచ్చు. కానీ ముందు భయపడి ఏం చేసిందంటే ఆ బిడ్డని ఇలా భయపడడంలో బిడ్డ జారిపోయి ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడు ఆ పిల్లాడెళ్ళి. అంటే భీముడు అనమాట. ఆమె కంగారు పడిపోయింది, అయ్యో బిడ్డకి ఏమైపోయింది అని చెప్పి కంగారుగా చూసేటప్పటికి అక్కడ ఒక గొప్ప దృశ్యం ఆమె కంటపడింది. అది మామూలు దృశ్యం కాదు. అసలు భీముడు అంటే ఏమిటో తెలిసేటటువంటి, భీముడి యొక్క బలం ఏమిటో, అసలు భీముడు అనే మనిషి అంత గొప్పవాడు, అంత బలవంతుడు. ఆ భీముడు గురించి అక్కడ ఒక గొప్ప దృశ్యాన్ని ఆమె చూసిందనమాట. ఆ దృశ్యం ఏమిటంటే ఆ బిడ్డ వెళ్ళి ఒక పెద్ద బండరాయి మీద పడిపోయాడు. నిజంగా బండరాయి మీద బిడ్డ పడితే బ్రతుకుతాడా? చంటి బిడ్డ బ్రతకడు కదా. అప్పుడు భీముడు పడ్డం వల్ల బండరాయి నుజ్జు అయిపోయింది అనమాట. అంత పెద్ద బండరాయి కూడా పౌడర్ కింద అయిపోయింది, చిన్న ముక్కల కింద. ఆ భీముడు ఆ బిడ్డ చక్కగా నేల మీద కూర్చుని నవ్వుతున్నాడట. నవ్వేటప్పటికి కొంతది ఆశ్చర్యపోయిందనమాట. ఆశ్చర్యపోయి తొందరగా బిడ్డ కదా తొందరగా వెళ్ళి తీసుకుని అక్కడిని చేర్చుకుని అమ్మయ్యా అని అనుకుంది. అంటే ఈ సంఘటనను బట్టి భీముడు ఎంత గొప్ప బలవంతుడో. బండరాళ్ళే ముక్కలైపోయినాయి అంటే ఆయన పడితే నిజంగా ఆయన చెయ్యి పెట్టి కొడితే ఇంకా ఎలాంటివి అయినా సరే, ఎంత గొప్ప రాళ్ళు అయినా సరే పిండి అయిపోతాయి అన్నమాట. ఆ సంఘటన భీముడి యొక్క మనం బలం గురించి, ఆ భీముడి యొక్క గొప్పతనం గురించి మనం అది చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఆ విషయం. అయితే కౌరవుల్లో ఇది ఎలాగుండగా, కౌరవుల్లో రోజుకి కూడా అంటే బాలలో అందరూ పెద్దవాళ్ళు అవ్వలేదు ఇంకా. ఈ బాల దుర్యోధనుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భీముడిని చంపేయాలి. చంపేస్తే మనకు అడ్డం తొలుగుతాడు, మనమే చక్రవర్తి అయిపోవచ్చు. భీముడు బ్రతికుండగా మాత్రం మనం చక్రవర్తి అవ్వలేము. ఎందుకంటే భీముడు మహాబలవంతుడని తెలుసు అతనికి.
నా దగ్గర శక్తి నాకు నా 100 మంది మేము ఉన్నా శక్తిహీనులే నా వెనకాల ఉన్న వాళ్ళందరూ. నేను ఒక్కడినే శక్తివంతుడిని. కానీ వాళ్ళు 5గురు కూడా శక్తివంతులే. వాళ్ళ నుంచి నేను ఆహ్, తప్పించుకోలేని వాళ్ళు గనుక నా మీద ఏదైనా అంటే తర్వాత వస్తాయి అవన్నీని. మన యుద్ధంలో వస్తాయి అవన్నీని అని భయపడి భీముడిని చంపాలని చెప్పి ఒక గొప్ప ప్లాన్ వేశాడనమాట. అక్కడ ఈ భీముడు ఏంటే రకరకాల ప్లాన్లు వేశాడు. భీముడిని ఎలా చంపాలి? భీముడిని ఎలా చంపాలి అంటే అందరిలో ఉండగా చంపలేడు. అసలు మామూలుగానే చంపలేడు. చిన్న వయసు అయినా సరే భీముడు భీముడు గుద్దు అంటారు చూసారా మన వాళ్ళు పెద్దోడు. ఒరేయ్ వాడిని కుద్దరా, ఒక భీముడు కుద్దురా అంటారు చాలామంది మన పెద్దవాళ్ళు పూర్వీకులు అంటారు. ఇప్పుడు ఆ భీముడు గుద్దులు లేవు, అవి లేవు. ఇప్పుడు అంతా మోడర్న్ వచ్చేసిన తర్వాత ఇక అందరికీ మీకు తెలియందే ఉంది. అంతా మారిపోయిందనమాట. భీముడు గుద్దులు ఇప్పుడు లేవు. అప్పుడు భీముడు గుద్దు ఒక గుద్దితే రక్తం కక్కుని చచ్చిపోతాడట. అంత బలంగా గుద్దుతాడట భీముడు. ఈ భీముడు ఉండగా మనం ఏం చేయలేమని చెప్పి చాలా రకరకాల ప్లాన్లు వేశారు. అయితే ఒక ప్లాన్ మాత్రం సక్సెస్ అవుద్దని, అంటే మరి సక్సెస్ అవ్వాలి కదా. ధర్మరాజు అలాగే అర్జునుడు ఇద్దరు ఉండగా భీముడిని అటాక్ చేయలేడు కదా. ఎవరూ లేనప్పుడు ఎవరికీ తెలియకుండా భీముడు అంటే ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ భీముడిని చంపాలని ఒక ప్లాన్ వేశాడనమాట. అది ఏమిటంటే ఆ ప్లాను విహారయాత్రకని చెప్పి అందరం తీసుకుని వెళ్ళాలి. అంటే దుర్యోధనుడు ఒక్కడే కాదు, ఇంకా దుశ్శాసనుడు వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక కూటమి అన్నమాట. వీళ్ళు దుష్ట కూటమి. కూటమి అంటే మంచివాళ్ళు కాదు. వీళ్ళంతా కలిసి అలాగా అంటే ఇప్పుడు మనం పిక్నిక్ అని అంటాం చూసారా, అలాగా వాళ్ళు విహారయాత్రకి వెళ్ళారనమాట. విహారయాత్రకు వెళ్ళిన తర్వాత అందరూ చక్కగా ఆస్వాదించారు. ఆ గాలిని వాటిని చక్కగా అన్ని రుచులతోటి భోజనాలు చేయడానికి అన్ని సిద్ధమైనవి. అయితే అప్పుడు ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే ఆ భీముడు అంటే స్పెషల్గా భీముడి భోంచేసే దగ్గరికి వెళ్ళి కూర్చుని సరసని కంచం దగ్గర కూర్చుని వడ్డిస్తున్నట్టుగా విషం కలిపినటువంటి ఆహారాన్ని భీముడికి వడ్డించాడు. భీముడు మామూలుగానే తినేసేటప్పటికి ఆ టైంలో భీముడు తిన్నాడు. తిని కొంచెం మైకం వచ్చినట్టుగా అనిపించిందట. సరే ఇది ధర్మరాజు వీళ్ళు నకుల సహదేవులు అర్జునుడు వాళ్ళే సరదాగా ఉన్నారు కదా, అందరూ పిల్లలే కదా, సరదాగా అందరూ తిరుగుతున్నారు. ఈ భీముని ఒంటరిగా నెమ్మదిగా మాటల్లో పెట్టి దుర్యోధనుడు అక్కడ పెద్ద నది ఉంది, ఆ నది దగ్గరికి తీసుకెళ్ళి మనం సరదాగా జలకాలు ఆడదాం, ఇందులో అంటే ఈతకూడదాం సరదాగా అని చెప్పి ఆ భీముడిని అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళేటప్పటికి అంటే అందరూ ఉన్నారు, అయినా వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. భీముడు మాత్రం ఒంటరిగా తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళి ఏం చేశాడంటే అది చూసుకున్నాడు. అక్కడ నదిలో ఎక్కువ అంటే కొన్ని ఒరే ఇక్కడికి వెళ్ళకురా, ఇక్కడ మొసళ్ళు ఉంటాయి, ఒరే అక్కడికి వెళ్ళకురా, అక్కడ పాములు ఉంటాయి అని అంటూ ఉంటారు అన్నమాట. అంటే ఇప్పుడు లేదు, ఆ రోజుల్లో అలా తెలిసేది. పాములు పెద్ద పాములు బాగా విషసర్పాలు ఉండేటటువంటి ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళి ఈ భీముడిని నదిలోకి తోసేసేటప్పటికి ఇంకేముంది, పెద్ద విషసర్పాలు అనమాట. అవి భీముడిని అసలు ఎవరినైనా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కాటేసినా వాళ్ళు బ్రతకరు. ఆ విధంగా చేసి ఆ నదిలోకి తోసేసాడనమాట. తోసేటప్పటికి సరే అంతా అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళే వెళ్ళిపోయారు. భీముడి గురించి వాళ్ళు చూశారు, అన్నదమ్ములు చూశారు. అయితే భీముడు ముందు వెళ్ళిపోయాడేమోలే అనుకున్నారు, అందరూ వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి తల్లితో చెప్తే అక్కడికి రాలేదు, ఎక్కడా లేడు భీముడు అని వాళ్ళు ఎలా అంటే దడదడలాడిపోతున్నాడు, భీముడు ఏమైపోయాడని. ఇక్కడ భీముడు నదిలో పడ్డాడు. ఈ విషసర్పాలన్నీ అతన్ని కాటేస్తున్నాయి. అప్పుడు ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే అది మనం తర్వాత ఎపిసోడ్లో క్లియర్గా ఆ భీముడు అందులో పడిన తర్వాత
ఏం జరిగింది, ఆ విష సర్పాలు అతను కాటు వేసాయి. ఎన్నో సర్పాలు, ఒక సర్పం కాదు, ఎన్నో సర్పాలు కాటు వేస్తే అవి ఆ మనిషి ఎలా బ్రతుకుతాడు, కానీ తర్వాత ఏమైంది, బ్రతికాడా, తర్వాత ఏం జరిగింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో అంత క్లియర్గా మనం చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ని మీరు చివరి వరకు చూడండి. అలాగే ముందు ప్రతి ఎపిసోడ్ కూడా లింక్ ఉంటాయి వాటికి, ఆ లింక్ ప్రకారంగా చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు అసలు విషయం ఆ మహాభారతం నెమ్మదిగా అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మహాభారతం చెప్పే పద్ధతిలో చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మహానుభావులు, మహాపురుషులు ఎంతోమంది ఈ ఎపిసోడ్లు చేశారు. ఈ ఎపిసోడ్ నేను కూడా చేస్తున్నాను. అయితే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా కల్పించి చెప్పకుండా జరిగింది జరిగినట్టుగానే నేను చెప్తున్నాను. కాబట్టి ఇది ఇది అందరూ ఆదరించండి. అందరూ ఆదరిస్తారనే ఉద్దేశంతో 99 టీవీలో ఈ మహాభారతం ఎపిసోడ్ మేము స్టార్ట్ చేసాం. చేసినందుకు మంచి స్పందన వచ్చింది. అందరిలోనూ కూడా చక్కగా అందరూ కామెంట్లు పెడుతున్నారు, బాగుందని అంటున్నారు. అలాగే ఇక ఈ మహాభారతంలో నీతి ఏమిటంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలి అంటే, మంచిగా ఎలా బ్రతకాలి, చెడ్డగా ఎలా బ్రతకాలి, చెడ్డవాళ్ళు అంటే ఎలా ఉంటారు, ఎవరిని చూసి ఏమి నేర్చుకోవాలి అనే పాయింట్ వచ్చేటప్పటికి పాండవులను చూస్తే ధర్మం, న్యాయం, ఒక సౌమ్యం అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా మనిషికి కావలసినటువంటి అన్ని సద్గుణాలు ఆ పాండవుల్లో ఉన్నాయి. అలాగే చెడ్డవాళ్ళని చూడాలంటే దుర్యోధనుడు, అతని యొక్క సోదరులు, వీళ్ళందరూ కూడా అదొక దుష్టులు అనమాట. వాళ్ళు చాలా దుష్టులు. వాళ్ళు అంచేత ఆ దుష్టులకి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎప్పుడు దుష్ట ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, ఒకళ్ళ మీద కుట్రలు చేయాలని అలా ఉంటాయి. ఇక ఈ రెండింటి మధ్య శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆయన అంటే అసలు ప్రతి యుగంలోనూ కూడా శ్రీమన్నారాయణమూర్తి, శ్రీ మహావిష్ణువు ఈ రాక్షసులను చంపడం కోసం, రాక్షసుల్ని నిర్మూలించడం కోసం ఒక అంశగా, ఒక అవతారంగా ఎత్తుతాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ పాండవుల వైపే ఉన్నాడు. ఆయన అంటే పాండవుల వైపే ఉండడం అంటే బంధుత్వాలు ఉన్నా ఏమున్నా, దుర్యోధనుడు కూడా బంధుత్వం ఉంది కదా శ్రీకృష్ణుడికి. అయితే దుర్యోధనుడు దుర్మార్గుడు, చెడ్డవాడు, నీతి లేనివాడు. కాబట్టి ఈ నీతిమంతులు, మంచివాళ్ళు, సన్మార్గం, ధర్మం, న్యాయం ఉన్నటువంటి ఈ పాండవుల వైపే ఆయన ఉన్నాడు. దుర్యోధనుడు ఎలా ఉన్నాడు. ఇక ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. అసలు ధృతరాష్ట్రుడు ఈ ఈ ఇతన్ని ఎవరిని, దుర్యోధనుడిని చిన్నప్పుడే చెప్పారు వాళ్ళు. పెద్ద పెద్ద జ్యోతిష్యులు వచ్చి ఆ జాతకం చూసి, ఈ అబ్బాయిని మాత్రం మీరు విడిచిపెట్టండి, వదిలేయండి, మీరు ఈ అబ్బాయిని చంపడం తప్ప మీకు ఏమి మార్గం లేదు, లేకపోతే సర్వనాశనం అయిపోతారు, మీరు, మీ రాజ్యం, మీ కుటుంబాలు చల్లా చెదిరైపోతాయని చెప్పారు. అంత కఠినాత్ముడు, అంత దుర్మార్గుడు అనమాట దుర్యోధనుడు. అయితే కొన్ని సినిమాల్లో దుర్యోధనుడు చాలా గొప్పవాడు అలాగే ఇలాగని కొన్ని సినిమాల్లో మనం చూసాం. అయితే కావచ్చు దుర్యోధనుడు క్యారెక్టర్ని బట్టి చేయొచ్చు, కానీ దుర్యోధనుడు ఎక్కడ ఏ మంచి పని కూడా చేసినట్టు భారతంలో ఎక్కడా లేదు. అతను చేసేవన్నీ చెడ్డ పనులే. అంచేత ఈ ఎపిసోడ్ చూసి మీరు ధర్మం, న్యాయం కాపాడుతూ ధర్మం వైపే ఉండండి. మంచి ఆలోచనలతోటి, మంచి బుద్ధితోటి మెలగండి. అదే మేము కోరుకునేది. అందుకే 99 టీవీలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. ఇక అందరూ బాగోవాలని మేము కోరుతున్నాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, చక్కగా దేవుడి ఆశీస్సు అందరికీ ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అయితే సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సెలవు.